హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన అమ్మమ్మ గారి వంట అనే కథను వినేద్దామండి. చిత్ర అనుబంధ హాస్య కథల సంపుటి 2012లో ప్రచురితమైన కథ. ఇంకా ఆలస్యం చేయకుండా వినేద్దాం. ఏమండోయ్, ఒక గావు కేక పెట్టింది కనక మహాలక్ష్మి. వీధి వరండాలో సావకాశంగా పేపర్ తిరిగిస్తున్న ఆ ఏవండి తుళ్ళిపడి ఊడిపడుతున్న లుంగి కట్టుకుంటూ లేచి లోపలికి పరిగెత్తాడు. కొంపదీసి ఇల్లాలేమన్నా జారిపడిందా? నడ్డో కాలో విరిగిందా? అసలే భారీ కాయం అని భయపడి లోపలికెళ్లేసరికి ఫోన్ చేతిలో పట్టుకుని ముఖమంతా పౌడర్, అంత మందాన పులుముకున్నంత నవ్వుతో నిలుచున్న భార్యని చూసేసరికి తిక్కరేగింది ఆ ఏమండి గారికి. నీ దుంపతెగ, ఎందుకే అలా అరిచావు? నీ కేకలకి ఎప్పుడో గుండాకి చస్తాను. పడ్డావేమోనని పరిగెత్తి వచ్చాను. ఏమైందే? కోపంగా అరిచాడు ఏమండి అనే ఆంజనేయులు. అబ్బా, అది కాదండి, మీ టీవీ వస్తుంది. ఆనందంతో మాటలు తడబడ్డాయి. నీ బొంద, మీ టీవీ వచ్చి ఏడుస్తుంది కదా, ఇందులో కొత్తేముంది? అబ్బా, అది కాదండి, ఎల్లుండి మీ టీవీ వారు అమ్మమ్మ గారి వంట కోసం మన ఇంటికి వస్తున్నారు తెలుసా? మనింటికా? ఎందుకు? అబ్బా మొద్దు బుర్ర, ఎందుకేమిటి? నా వంట ప్రోగ్రాం షూట్ చేయడానికి వస్తున్నారు తబ్బిబ్బవుతూ అంది ఆవిడ. నీ వంట, నీ ప్రోగ్రామా? హతోస్మి, నీవే దొరికావా వాళ్ళకి? ఇల్లాలి చేతి వంట గత 35 ఏళ్లుగా తింటున్న ఆయన కంటే ఆ రుచులు ఎవరికి తెలుస్తాయి? కనకమ్మ ముగుడి వంక చొరచొరా చూస్తూ, అంతేలేండి, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. పెళ్ళం వంట రుచి ముగుడికి తెలియదు. మీకో దండం, అదంతే. రోజూ ఉండే గోలేగా మన మధ్య. పదండి, ముందు బ్యాంకుకి వెళ్ళాలి మనం. బట్టలు మార్చుకోండి, ఆర్డర్ వేసింది. బ్యాంకుకెందుకు? నీ వంటికి ఎన్ని వేలు కావాలేమిటి డబ్బు? వెటకారంగా అన్నాడాయన. కనకమ్మ నుదుట కొట్టుకుని, ఇదే మయం మొగుడమ్మా, రోజు టీవీలో నాతో పాటు వంటల ప్రోగ్రాం చూస్తున్నారుగా కళ్ళింత చేసుకుని. చూడక చస్తానా? రిమోట్ నా చేతికి వస్తే కదా, అమాయకంగా అన్నారాయన. చూడండి, వంటల ప్రోగ్రాంలో అందరూ చక్కగా వెండి కటోరీలు, పళ్ళాలు, బౌల్స్ అన్నీ అంతా నిగనిగలాడుతూ చక్కగా అలంకరిస్తారు కదా. కటోరీలలో పంచదార, పిండి, కూరలు అన్నీ నింపి పెడతారు కదా. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయల ముక్కలకు వెండి సామానెందుకే? స్టీల్ బొచ్చులు ఇంటి నిండా ఉన్నాయి కదా. ఇప్పుడు బ్యాంకు నుంచి అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రోజులు అసలే బాగాలేవు. చాలే ఊరుకోండి, వెండి సామానే కాదు నగలు తెచ్చుకోవాలి. ఇదేం పిల్లా పండగ నగలు దిగేసుకోవడానికి? మళ్ళీ ఓ అడ్డపుల్ల వేశాడు. నా కర్మ, అందరూ ఆడవాళ్లు చక్కగా పట్టుచీరలు కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని మహాలక్ష్మిలా కలకల్లాడిపోతూ ఉంటే చూడట్లేదా? పెళ్ళాం చక్కగా కనబడాలన్న ఆరాటం ఏ కోసానా లేదు. మీతో వాదించే టైం లేదు. మీరు రానంటే ఆటోలో పోతా. అంత బంగారం వెండి పట్టుకుని ఆటోలో వస్తే ఏదైనా అయితే నన్ను అనొద్దు, కోపంగా అంది. పతిదేవుడు గతిలేక సతీ వెన్నంటాడు. బ్యాంక్ నుంచి నగల షాపుకి వెళ్ళి వెండి సామాన్లు పాలిష్ పెట్టించి తెచ్చింది. రాగానే బీరువాలో చీరలన్నీ అటు ఇటు లాగి మంచి రంగు బ్లౌజు ఉన్న చీర సెలెక్ట్ చేసుకుంది. టైం లేదు, లేకపోతే కొత్త చీర కొందును అనుకుంది. ఆ మర్నాడంతా ఇంట్లో ఒకటే హడావిడి. ఇల్లంతా బూజులు దులిపించి, కట్టెన్లు, సోఫా కవర్స్ మార్చి, షోకేసులో బొమ్మలన్నీ సర్ది, దుప్పట్లు కొత్తవి వేసి, ఫ్లవర్ వాజులో ప్లాస్టిక్ పువ్వులు తీసి, కొత్త పువ్వులు మార్చి ఒక్కటే హడావిడి పడిపోయింది. ఏమిటి బాబు ఈ హడావిడి? పిల్లల పెళ్లి కన్నా ఇలా సర్దావా ఇల్లు? మాట్లాడకండి, ఓ మూల కూర్చోండి, అడ్డు రాకండి, కన్నెర్ర చేసింది. ఇంతకీ ఏమంట చేస్తున్నావు? కుతూహలంగా అడిగాడాయన. సస్పెన్స్, ముందు చెప్పకూడదు, ఫోజు కొట్టింది. ఆ సాయంత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుని, జుట్టుకి రంగు వేయించుకుని, అటు నుంచి బజారుకి వెళ్ళి వంటకు కావలసిన సామానంతా కొనుక్కొచ్చింది. ఆ మర్నాడు తెల్లార 5 గంటలకు లేచింది కనకమ్మ గారు. రాత్రంతా నిద్రపోతే కదా ఆవిడ. ఎలా పడుతుంది? టీవీలో పడడం అంటే మజాకానా మరి? ఎన్నిసార్లు ఎస్ఎంఎస్లు, ఉత్తరాలు పంపింది. ఆఖరికి దేవుడు కరుణించాడు. గుమ్మం ముందు రంగురంగుల రంగవల్లులు దిద్ది పూరేకులతో మీ టీవీకి స్వాగతం అంటూ రాసి, బంతిపూల మాలలో గుమ్మానికి అలంకరించి వంటికి కావలసిన సరంజామా అంతా వెండి గిన్నెల నిండా సర్దింది.
కూరలవి తరిగించి పెట్టింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి అలసిపోయి వేడివేడి నీళ్లు పోసుకుని వేడి కాఫీతో ఆస్ప్రిన్ వేసుకుంది. మీ టీవీ రాక ఇరుగు పొరుగుకి నిన్ననే తెలిసింది. తెలియని వారందరికీ స్వయంగా ఆవిడే ఫోన్ చేసి గర్వంగా చెప్పేసింది. ఆడబడుచుకి చెల్లెలకి ఫోన్ చేసి సాయానికి రమ్మంది. ఇరుగు పొరుగు వస్తామంటే అబ్బే ఇంతమంది వస్తే గోల అవుతుందంటారు, అయినా టీవీలో ఎలాగా చూస్తారు కదా అనేసింది. 11 గంటలకి టీవీ వాళ్ళ నుంచి ఫోన్, మరో 10 నిమిషాల్లో వస్తున్నామని. వ్యాన్ హారన్ మోగగానే రెండర్రా వాళ్ళొచ్చారు అని హడావిడి పడుతూ బొకే వెండి పళ్ళం పట్టుకుని ఆడవాళ్ళంటా గేటు దగ్గరికి నడిచారు. బాగుంది వెర్రి, మగపెళ్లి వారికి ఎదురు సన్నాహంలా హడావిడి. యాంకరమ్మకి కాళ్ళు కడిగి హారతి ఇస్తుందేమో నవ్వుకున్నాడు ఆంజనేయులు. కాళ్ళు కడిగి హారతి ఇవ్వలేదు గాని బొట్టు పెట్టి రవిక గుడ్డ పళ్ళు చేతిలో పెట్టి బొకే అందించి అట్టహాసంగా ఆహ్వానించింది కనకమ్మ గారు. అబ్బో బాగా అరేంజ్ చేశారు, ముగ్గులవి మీరే పెట్టారా అమ్మమ్మగారు అంది యాంకరమ్మ వయ్యారంగా నడుస్తూ. ఆ అంతా నేనే చేశాను అంది. కానీ మనసులో అమ్మమ్మగారు అనడం ఎందుకు, నేనేమంత ముసలిదానిలా కనబడుతున్నానా అనుకుంది. కెమెరాలు లైట్లు మనుషులు లోపలికి నడిచారు. లైటింగు కెమెరా అన్నీ సర్దుకునే వరకు అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చింది మేనకోడలు. కెమెరామెన్ అంతా సరిచేసుకుని రెడీ కవిత స్టార్ట్ చేద్దాం అన్నాడు సిగ్నల్ చేస్తూ. మేకప్ మ్యాన్ వచ్చి యాంకర్ మేకప్ టచప్ చేశాడు. అద్దంలో చూసుకుని పూలు చీర అవి సర్దుకుని పదండి అమ్మమ్మగారు వెళ్దాం అంది యాంకర్. మేకప్ తనకి వేయలేదే అన్న సందేహం వచ్చి మరి నాకు మేకప్ వద్దా అంది కనకమ్మ గారు. మీకెందుకు, చక్కగా అందంగా అమ్మమ్మలా ఉన్నారు అంది యాంకర్. అమ్మమ్మ పదం వదలదు కాబోలు అనుకుంది కినుకగా. ఆవిడని ఒకసారి చూసి హరి ఆవిడ కాస్త టచప్ చెయ్యి అంది యాంకర్. మేకప్ కుర్రాడు పౌడర్ పేడ్ ముఖం మీద అటు ఇటు అద్దాడు. లైట్లు వెలిగాయి. కెమెరా పొజిషన్ చూసుకుని రెడీ అన్నాడు కెమెరామెన్. అంతవరకు లేని గాబరా లైట్లు వెలిగి కెమెరా ముందుకు వెళ్ళగానే చెమట్లు పట్టాయి ఆవిడికి. నమస్కారం, ఈరోజు మీ టీవీ అమ్మమ్మ గారి వంట కోసం మనం కనక మహాలక్ష్మి గారింటికి వచ్చాము. అమ్మమ్మగారు ప్రేక్షకులకి ఏం వంట పరిచయం చేసి చూపిస్తారు? కనకమ్మ కాస్త తడబడి ఈరోజు 2 కొత్త రకం వంటలు చూపిస్తారు అంది కాస్త తడబడి. అలాగా, మీలా కొత్త వంటలు చేసి చూపించేవారే కావాలి మాకు. మీ మొదటి వంట ఏం చూపిస్తారు అంది యాంకర్ కవిత. బెండకాయ చామదుంపల బచ్చల కూరతో కూర చేసి చూపిస్తాను గర్వంగా అంది. యాంకర్ ముఖం అదోలా పెట్టి చామదుంప బెండకాయ బచ్చలి అన్నీ జిగురుగా ఉంటాయి కదా, కూర బాగుంటుందా, జిగురుండదా? అబ్బే వండే విధంగా వండితే అన్నీ బాగుంటాయి, చేసి చూపిస్తాగా గొప్పగా అంది. అయితే సరే, ఏమేం కావాలో ఎలా చేయాలో చెప్పండి మరి. కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు ఉడికించి పెట్టుకోవాలి. 1 కొబ్బరి చిప్ప 4 పచ్చిమిర్చి జీలకర్ర వేసి రుబ్బి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి చూపిస్తూ అంది. ఓ, ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట. ఎంతైనా అమ్మమ్మల కాలంలో అంతా పద్ధతి ప్రకారం చేసేవారు మెచ్చుకోలుగా అంది యాంకర్. మరంతే అమ్మాయి, ఈ కాలం వాళ్ళ అన్ని కుక్కర్లో తలో గిన్నెలో పడేసి ఉడికించడమా వంట అంటే? పప్పు సన్నని సెగగా ఉడకాలి, పులుసు నెమ్మదిగా మరగాలి. అవునవును, ఆవిడ్ని ఆపకపోతే ధోరణి పక్కతో పడుతుందనిపించి అని ఆపింది. సరే, ఇప్పుడేం చేయాలో చూపండి. కనకమ్మ గారు కుక్కర్ స్టవ్ మీద పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు వేసింది. వేగిందా? ఇంకా ఇప్పుడేం వేయాలి యాంకర్ అంది. అయ్యో దానమ్మ కడుపుడక, తొందరపడితే ఎలా అమ్మాయి, పోపు వేగొద్దా, ఆవాలు చిటపటలాడొద్దా? అయినా మీ టీవీ వంటల్లో పోపు వేస్తారు, అవి వేగకుండా దాని మీద ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూరలు అన్నీ వేసేస్తుంటారు. అప్పుడు అడుగున పోపు ఎలా వేగుతుంది? ఆవాలు కసకసలాడవు. నేను ఎన్నిసార్లు మీకో కార్డు రాసి పడేద్దామనుకున్నాను. అంతేకాదు, ప్రతి వంటలో ఇంత అల్లం వెల్లుల్లి ముద్ద పడేస్తారు, అన్నీ ఒకే రుచిలో ఉండవు కూరలు హాస్యంగా అన్నట్టు దులపడం మొదలుపెట్టింది కనకమ్మ. యాంకరమ్మ బిక్కుముఖం పెట్టి అవునా అమ్మమ్మగారు, అలా వేయకూడదా అంది ఏడవలేని నవ్వు నవ్వి. పోపు వేగాక 1 గ్లాసు నీళ్లు పోసి అందులో బెండకాయ ముక్కలు బచ్చలి ఆకు ఉడికించిన చామదుంపలు పెసరపప్పు కొబ్బరి ముద్ద అన్నీ వేసింది. ఇప్పుడేం చేయాలమ్మమ్మగారు? ఏం చేయడం ఏమిటి, అన్నీ ఉడకొద్దు మరి అంటూ కుక్కర్ మూత పెట్టింది. ఇదివరకు కూర చేశారా? ఇదే మొదటిసారా?
ఆవిడ అన్నీ కలిపి కుక్కర్ ఉడికించడం చూసి సందేహంగా అడిగింది వెంకరమ్మ. ఓ, చాలాసార్లు చేశా. ఇందులో ఉండే కూరలన్నిటిలో పుష్కలంగా విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ ఉన్నాయి. తినేదేదో కాస్త హెల్దీ ఫుడ్ తినాలమ్మా. ఈ కాలం పిల్లలు నేతులు, నూనెలు మానేసి ఎండు పుల్లల్లాగా తయారవుతున్నారు. మా కాలంలో అన్నీ తినడం వల్ల చూసావా ఇప్పటికీ మా చర్మం ఎలా నిగనిగలాడుతుందో. అమ్మో, అమ్మమ్మ గారికి విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ తెలుసన్నమాట. భలే దానివే అమ్మాయి. అమ్మమ్మ అంటే నాకేం 80 ఏళ్లున్నాయా? అమ్మమ్మ అవడానికి ఏముంది, 46 ఏళ్లకే అయిపోయాను. నేను ఇంటర్ చదువుకున్నాను తెలుసా. చదువు రాదని అనుకుంటుందేమోనని సందు చూసి చెప్పేసింది. మరి ఉడికిందేమో చూద్దామా? కవిత తొందర పెట్టి మూత తీయబోయింది. అలా తొందరపడితే ఎలా? ఇప్పుడే స్టవ్ ఆర్పాము, ఆవిరిపోవద్దు దబాయింపుగా అంది. అమ్మమ్మ గారు తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు? బుక్స్ చదువుతాను, టీవీ చూస్తాను, మీ వంటలన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. సరే ఇంక చూడండి మరి. ఎట్టకేలకు యుగాల తర్వాత అన్నట్టు మూత తీసింది. అబ్బా, ఎంత కమ్మటి వాసన వస్తుందో చూసావా అని తనే పొగుడుకుని గరిటె తీసి అడుగు నుంచి కలిపింది. కుక్కర్లోకి చూసిన కవితకి అంతా కలిపి చిక్కటి జిగురు ముద్దల గరిటిలో నుంచి జారుతూ కనిపించింది. కనకమ్మ గారు గాబరా పడిపోయింది. ముఖం తెల్లగా పాలిపోయింది. ఆవిడ అవతారం చూసి కట్ అన్నాడు కెమెరామెన్. ఏమిటి వాళ్ళు, ఎందుకిలా అయ్యింది? ఎక్కువ ఉడికిపోయినట్లుంది. మామూలుగా కుక్కర్లో కాకుండా విడిగా చేస్తాను. మీరు తొందర పెడతారని గబగబగా కుక్కర్లో వేశాను. తప్పు మీదే అన్నట్టుంది కనకమ్మ. కూరలో నుంచి గరిటె ఊడిపడలేదు. ఆ ఉడికిన కూర వడగడితే ఎన్ని సీసాల జిగురు తయారవుతుందో అనిపించింది కవితకి. పెద్ద గొప్పగా చేస్తానని ఫోజిచ్చింది. జిగురు కూరలన్నీ కుక్కర్లో వేస్తే బంకముద్ద కాకపోతే ఏమవుతుంది అనుకుంది కసిగా యాంకర్. అయినా రుచి బాగానే ఉంటుందిలేండి, కాస్త ముద్దైనా సర్దుకుంటూ అంది కనకమ్మ. భగవంతుడా, ఈ జిగురు ముద్ద తింటే నా నోరు మళ్ళీ పెగులుతుందా అని భయపడి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ కెమెరామ్యాన్ వంక చూసింది. కూర సరిగా రాలేదు, ఏం చేద్దాం రమేష్ అంది కవిత. పోనీ మళ్ళీ చేస్తాను, కాస్త టైం ఇస్తే. ఈసారి సరిగా చేస్తా నసిగిందావిడ. వద్దు వద్దు, అంత టైం లేదు. ఉడికిన దాన్ని లాంగ్ షాట్లో చూపించి లాగించేద్దాం. కవిత ఓ చెంచాతో తింటున్నట్టు ఫోజిచ్చేయి, లాగించేద్దాం అన్నాడు రమేష్. బితుకు బితుకుమంటూ చెంచాతో కాస్త తీసి నోట్లో పెట్టుకోబోతుంటే ఆమెకు తెలియకుండానే మొహం వెగుటుగా పెట్టింది యాంకరమ్మ. కట్ అన్నాడు కెమెరామెన్. కవిత, ఎక్స్ప్రెషన్ చూసుకో సరిగా రమేష్ హెచ్చరిస్తూ అన్నాడు. కట్ చేయండి. అలా ముందు వెగుటుగా పెట్టి నోట్లో పెట్టుకోగానే అలా క్రమంగా ఆమె ముఖంలో ఎంత బాగుంది అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి, ఏమో అనుకున్నాను, రుచి చాలా బాగుంది సుమా అనిపించేయండి. డైరెక్షన్, ఎడిటింగు తనే చెప్పేసింది కనకమ్మ. రమేష్ చిరాగ్గా చూసి, కవిత ఎక్స్ప్రెషన్ ఇచ్చేయి త్వరగా అని తొందర పెట్టాడు. మొత్తానికి మొదటి వంట పూర్తయింది అనిపించారు. మళ్ళీ రెండో వంటకి సీను. అమ్మమ్మగారు, మీ రెండో వంట ఏం చూపిస్తారు? ఎంత మామూలుగా అడగాలనుకున్నా కాస్త అప్రసన్నత తొలగి చూసింది ముఖంలో. కనకమ్మ గారి మొహంలో మొదట ఉన్న ఉత్సాహం తగ్గి కళావిహీనమైంది. మైదా హల్వా చేస్తాను. ఓ స్వీటా అని పైకి అని, ఇది మరో బంక ముద్ద చేసి నా ముఖాన పాడేస్తావా తల్లి అని అనుకుని, సరే మరి మొదలు పెట్టండి అంది. కనకమ్మ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఓ గ్లాస్ నీళ్లు పోసి మైదా కలిపి మూకుడులో పోసింది. దానిలో ఓ గ్లాసు పంచదార కూడా వేసి తిప్పడం మొదలుపెట్టింది. ఇంకేం వేయాలి దీనిలో? కవిత అడిగింది. కాస్త ఉడికి ముద్దగా అయ్యాక నెయ్యి వేయాలి. హల్వా అంటే మరి నెయ్యి కూడా ఉండాలి కదా. ఇలా తిప్పుతూ గట్టిపడ్డాక కాస్త నెయ్యి వేయాలి అంది. సరే, ఈలోగా మీకు తెలిసిన ఓ చిట్కా చెప్పండి మరి అంది అలవాటుగా. ఓ, దానికేం భాగ్యం, బోలెడవచ్చు. మనం నిమ్మకాయ రసం పిండాక ఆ డిప్పలు పారేయకుండా మొహం చేతులకి రాసుకుంటే చర్మం నిగారింపు వస్తుంది. నేను అలాగే చేస్తాను, అందుకే నా చర్మం ఇలా ఉంది అంది గొప్పగా. చిట్కా చెప్తూ గరిట తిప్పతం మర్చిపోయింది కనకమ్మ గారు. హైలో ఉందేమో. స్టవ్ నిమిషంలో మూకుళ్ళో ముద్ద అడుగంటి మాడు వాసన మొదలైంది. కవిత గాబరాగా స్టవ్ ఆర్పేసింది. రామతిమండ, సమయానికి స్టవ్ ఆర్పేశావు. అడుగంట లేదులే అంటూ నెయ్యి వేసి మళ్లీ తిప్పడం మొదలుపెట్టింది. అడుగంటిన రంగు కలిసి తెల్లని ముద్ద రంగు మారింది. అదేం చూడనట్టు తిప్పుతున్న హల్వాలాగే ఆవిడ ముఖం మాడింది. హల్వా కాస్త గట్టిపడగానే జీడిపప్పులు, కిస్మిస్, యాలకలు వేసి పళ్ళెంలో దిమ్మరించి హల్వా రెడీ. రుచి చూసి చెప్పండి మరి నవ్వుతూ ఫోజిచ్చింది.
ఇదో జిగురు ముద్ద. చిన్నప్పుడు అమ్మ పుస్తకాలు అంటించుకోవడానికి మైదా ఉడకబెట్టి ఇచ్చిన ముద్దలా ఉంది అనుకుంది. ఏదో స్వీట్ కనుక కాస్త తీయగా ఉంటుంది గనక ఆ కూరంత ఘోరంగా ఉండదులే అనుకుంటూ చెంచాతో 2 జీడిపప్పులు తీసి నోట్లో వేసుకుంది. ముందు మాడువాసన, ఆ తరువాత పచ్చి మైదా రుచి. బాగున్నది ఏదన్నా ఉంటే జీడిపప్పుల రుచి. బాగుంది బాగుంది అంది నవ్వు పులముక్కని. మీరు తినండి, రుచి చూడండి అంటూ అందరికీ ఇచ్చింది కనకమ్మ. అందరూ నోట్లో పెట్టుకుని అతి కష్టం మీద నవ్వులు మొహాన పులుముకుని బాగుంది అంటూ అడ్డంగా నిలువుగా తలాడించారు. ఇంత మంచి వంటలు చూపించినందుకు మీ టీవీ తరపున మీకు ఈ చీర అందిస్తూ అంది కవిత. షూటింగ్ పూర్తయి బతుకు జీవుడా అన్నట్లు గబగబా కెమెరాలు లైట్లు సర్దేసుకుని బయటపడ్డారంతా. మామూలుగా అయితే స్నాక్స్ టిఫిన్లు చేసినవి రోజు అందరూ పలహారాలు రుచి చూసి వెళ్లేవారు. ఆ రోజు చేసినవి ఎక్కడ మారు తినమంటుందోనన్నట్టుగా ఎవరో తరిమినట్టు బయటపడ్డారంతా. ఏమిటయ్యా రమేష్, ఇంతకంటే మంచి సెలక్షన్ దొరకలేదా సెలెక్ట్ చేయడానికి? మీకేం బాబు, ఆ వంటలు తినలేక చచ్చేదాన్ని నేను, గైమంది కవిత వ్యానెక్కాక. ఆవిడ వంటలు కాదు, వెండి సామాను తన నగలు చూపించడానికి పిలిచినట్లుంది. మాటలు మాత్రం కోటలు దాటాయి. ఈ వంటలు ప్రేక్షకులకు చూపిస్తే ఎన్ని తిట్లు తిడతారో, ప్రొడ్యూసర్ ఏమంటాడో ఆలోచించుకో అన్నాడు కెమెరామెన్. మరి చీర కూడా సమర్పించుకున్నాం, ప్రోగ్రాం లేకుండా చీర నష్టం అంటారేమో కవిత అంది. ఏమో, ప్రొడ్యూసర్కి చూపిద్దాం, ఫైనల్ డెసిషన్ ఆయనే చూసుకుంటాడు రమేష్ అన్నాడు. శంకర్ కాస్త ఈ గుడి, పార్కు వగైరా 4-5 చోట్ల షాట్లు తీయి, ఈవిడని వీలైనంత కట్ చేద్దాం, వ్యాన్ ఆపి కాస్త 4-5 షాట్లు తీయి అన్నాడు రమేష్. వారం తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వల్ల, అనివార్య కారణాల వల్ల ఆవిడ ప్రోగ్రాం వేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం అన్న ఫోన్ అందుకున్న కనకమ్మ మూర్ఛ అయితే పోలేదు గాని చేష్టలుడిగినట్లు అలా ఉండిపోయింది చాలాసేపు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.